బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. అమరావతి రాజధానిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అమరావతి ఉద్యమకారుల డిమాండ్లు ఎలా ఉన్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నాయకులు పొద్దుల బాలకోటయ్య గారు ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. యశ్ గారు నమస్తే. బాలకోటయ్య గారు, అరెస్ట్ జరిగింది, మొత్తానికి ఒక 72 గంటలు గడిచిన తర్వాత, 2 రోజులుగా ఆందోళనలు జరిగిన తర్వాత అరెస్ట్ జరిగింది. A1 అని చెప్తున్నటువంటి కృష్ణరాజు గారు అయితే దొరకలేదు. సో ఎలా చూస్తారు ఇది అమరావతి ఉద్యమకారులు కానీ రైతులు కానీ ఈ అంశానికి సంబంధించి? యశ్ గారు, నిజం చెప్తున్నాను, ప్రజా రాజధాని అమరావతిలో రైతులకు కానీ మాకు కానీ కేఎస్ఆర్ మీద కానీ కృష్ణరాజు మీద కానీ లేదంటే ఆ రాజకీయ పార్టీల మీద కానీ వ్యక్తిగత ద్వేషాలు కానీ కోపాలు కానీ కక్షలు కానీ ఏమీ ఇవ్వండి. మీరే మాకు సాక్ష్యం. 5 ఏళ్లుగా ప్రజా రాజధాని అమరావతిని విపరీతమైన నీలాపనిందలు, అంటే వాళ్ళు కట్టే బట్ట మీద, పెట్టే బొట్టు మీద, వేసే నగ మీద, వాళ్ళ బతుకుదెరువు మీద, వాళ్ళ కులం మీద పైశాచిక దాడి జరగటం మీరు కల్లారా చూశారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేయొచ్చండి. చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి తొడగొట్టవచ్చు, లేదా లోకేష్ గారి మీద కోపం ఉంటే తాడేపల్లి వెళ్ళి కొట్టవచ్చు, మళ్ళీ ఎన్నికల్లో గెలవచ్చు, పోరాడవచ్చు. కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన మహిళల్ని ఇలా నీలాపనిందలు చేయటం, ఈ రోజున కేఎస్ఆర్ గారు కానీ కృష్ణరాజు గారు చేసిన ఆ మాటలో వేశ్యల రాజధాని అమరావతి అన్న మాట పరాకాష్ఠకే పరాకాష్ఠ అండి. దాన్ని తట్టుకోలేకపోయారు. పాలిచ్చే ఏ తల్లి కూడా ఇలాంటి యొక్క మాటను తట్టుకోలేదండి. అందుకనే మేము కూడా వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఒక మాట ఏంటంటేనండి, వీళ్ళు సంఘటన జరిగిన తర్వాత కూడా ఏదో అనేసాం సారీ అని కనీసమైన పశ్చాత్తాపం కూడా లేకుండా మాట్లాడారు. దాన్ని ఏదో ప్రత్యర్థి మీడియాకు చుట్టేసి మేము ఒకసారి అంటే వాళ్ళు 10 సార్లు చెప్పుకుంటున్నారు అని బరితెగింపు మాటలు మాట్లాడారండి. నిజానికి ఏంటంటే ఒక పాత్రికేయ వృత్తికి, నేను పాత్రికేయులే 25 ఏళ్ళుగా, అసలు పాత్రికేయులంటే ఇంకాస్త బాధ్యతగా ఉండాలి మనం రాజకీయ నాయకుల కంటే. అవతల ఒక వ్యక్తి వేశ్యల రాజధాని అమరావతి అనే మాట వచ్చిన తర్వాత కేసీఆర్ చేయాల్సిన పని ఏంటంటే స్టాప్ ఇట్ అన్నాను. స్టాప్ ఇట్, క్షమాపణ చెప్పండి ముందన్నాను. నేను గనక ఆ సీట్లో కూర్చుంటే తప్పనిసరి క్షమాపణ చెప్పేస్తా. సాక్షి యాజమాన్యం కూడా, టీవీ కూడా, ఛానల్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రకటన ఏంటంటే మాకు సంబంధం లేదు. సంబంధం లేకపోవటం సార్, కేసీఆర్ గారి పట్టుకుని ఉంటే. ఇంకో మాట ఏంటంటే మాకు అంగబలం లేదు, అర్ధబలం లేదు, రాజకీయ బలం లేదు అని కేసీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారికి రాజకీయ బలం లేదా? అంటే రాజకీయ బలం లేకుండానే ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడా? రాజకీయ బలం లేకుండానే సాక్షి పేపర్కి అంత ఆంబోతు రంకితో ఎవరిని పడితే వాళ్ళని విమర్శలు చేస్తున్నాడా? అంటే మీరు ఉద్యోగులుగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటంటే ఒక డిబేట్లో ఎనలిస్ట్ వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాన్ని ఆ మీడియా సంస్థకి, మీడియా యాజమాన్యానికి, డిబేట్ నిర్వహించినటువంటి వ్యక్తికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఆపాదించడం కాదు, ఆ మాట్లాడటానికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఇంకో మాట కూడా మీరు గమనించండి. అవును నేను విన్నాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఆ సంఘటన, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన వార్త యూనివర్సల్ గా దేశవ్యాప్తంగా ఒక అంశం అది. దానిని రాజధానికి అన్వయించి వీళ్ళు వేశ్యలు, సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారు. పైపెచ్చు కేశవ్ గారు, నేను ఎస్సీ కమిషన్ జవహర్ గారికి ఫిర్యాదు చేశా. ఈ రోజున వీళ్ళిద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద. ఏదో కేసు పెట్టేశాము, 4 రోజుల్లో బెయిల్. అంటే ఎట్లా ఇప్పుడు సెక్షన్స్ కూడా వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టిన ఇవేంటంటే 79, 196 ఆఫ్ 1, 353 ఆఫ్ 2, 299, 356 ఆఫ్ 2, 61 ఆఫ్ 1 బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించి. అలానే ఐటీ యాక్ట్ 2000 దానికి 2008కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి. 3 ఆఫ్ 1 యు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. సో ఈ యాక్ట్లను పెట్టారు. దీనిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది కక్ష సాధింపులతో కూడినటువంటి అంశం అంటే ఏం చెప్తారు మీరు? నేను మాట చెప్తున్నాను సార్, అమరావతి ప్రాంతంలో కూడా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అమరావతి ప్రాంతం ఉన్నదే ఎస్సీ తాటికొండ కాన్స్టిట్యున్సీ. మా జనాభానే అధికం. ఓకే,
మా జనాభానే అధికం. పైపెచ్చు అమరావతికి ఉన్న 6 నియోజకవర్గాలు వేమూరు, తాటికొండ, పత్తిపాడు. ఇటు కృష్ణా జిల్లాలో నందిగామ, పామర్రు, తిరువూరు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మేమేనండి. అంటే సిఆర్డీఏ పరిధిలో, కేశవ్ గారు సిఆర్డీఏ పరిధిలో మీరు చెప్పే సిఆర్డీఏ పరిధిలో, రాజధాని పరిధిలో, రాజధాని పరిధిలో. ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు వేసీలో ఉంటే అక్కడ ఎస్సీలు, ఎస్టీలు వేసీలే కదా. మమ్మల్ని కన్నా అమ్మలో, మా తోబుట్టువులు, మా అక్కలో, మా వదిలలో ఎందుకు గుర్తించదు? నేను జవహర్ గారితో ఇదే అంశం మీద మాట్లాడాను. ఈ రోజున ఒక 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 అనూహ్యమైన ఒక కింది కులాలు, ఒక దింపుడు కళ్ళ పాస్తూ ఒక చిన్న చూపుతో మాట్లాడే మాటలు కదా. ఒక ఎస్సీ ఎస్టీ అనే కాదండి, అసలు మహిళల్ని నేను మాట్లాడుతున్నాను. కేశవ్ గారు, ఏనాడైనా వేస్ట్ అనే పదాలు మనలాంటి జర్నలిస్టులకి రావచ్చండి. మనకి రాజకీయాలు మీకు కావాలంటే రాజకీయాలు మాట్లాడచ్చు, మాట్లాడారు కూడా. అందుకని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఈ సాంస్కృతిక దాడిని, ఈ అమరావతి మీద జరుగుతున్న ఈ యొక్క హననాన్ని, ఈ దాడిని, ఈ సాంస్కృతిక హేయమైన చర్యలను కూడా నిలుపుదల చేయడానికి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. ఎందుకు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు మహిళలను కించపరచొద్దు అని. అలానే సోషల్ మీడియాలో కూడా ఒక పరిధి దాటి వ్యవహరించొద్దు. అయినా కానీ నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఆ తెనాల్లో ఎవరో ఏదో మాట్లాడారో అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 2 రోజుల నుంచి ఈ రాద్ధాంతం నడుస్తుంది. ఇది ఏంటి, బరి తెగింపా, లేదా ప్రభుత్వం నియంత్రించలేనటువంటి చేతగాని స్థితిలో ఉందనుకోవాలా? ఏం జరుగుతుంది? కేశవ్ గారు, ఇప్పుడు నేను బాంబేలో ఉన్నాను. తానా మహాసభల సందర్భంగా తానా నిర్వాహకులు నన్ను అమెరికా ఆహ్వానిస్తే వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఈ వీసా ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రాంతం అంతా కూడా బాంద్రా కార్నర్ కాంప్లెక్స్ ఏరియా. ఇది నిషిద్ధ ప్రాంతం అండి. ఫోటోలకు నిషిద్ధం, సిగరెట్లకు నిషిద్ధం, పాదచారులకు నిషిద్ధం. అలాంటి నిషిద్ధ ప్రాంతం. అక్కడ అడుగు పెట్టాలంటేనే చాలా కాస్ట్లీగా డేగ కళతో ఉంది. ఈ రోజున అమరావతికి కూడా ఈ నీలాపనటువంటి రక్షణ కలుగు చేయాలండి. ఈ ఒక్క నా కొడుకు మాట్లాడినా, అమరావతి మీద ఏ ఒక్క నా కొడుకు తోలనాడినా వాడిని లోపలెయ్యాలండి. అవసరమైతే చట్టాలు సవరించాలండి. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇది దుర్మార్గం అండి. అంటే నేను ఒక మాట అడుగుతా కేశవ్ గారు, ఏంటి అమరావతి రైతులు చేసిన పాపం, శాపం? భూములు ఇవ్వటమే వాళ్ళు చేసిన శాపం, లేకపోతే వాళ్ళు అందరుగా వాళ్ళ అంశం రాదు కదండి. ప్రజా రాజధాని అమరావతికి 34,000 ఎకరాలు ఇవ్వటమేగా వాళ్ళు చేసిన తప్పు. అదేగా జగన్మోహన్ రెడ్డి గారి, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పింది 500 ఎకరాలు చాలు, ఇన్ని ఎకరాలు ఇచ్చారు కాబట్టి మీరు దోషులుగా, నేరస్తులుగా కనిపిస్తున్నారు. అంటే 500 ఎకరాలు ఇస్తే మమ్మల్ని పత్తిరోత్తలో ఉండేవాడా? 34,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి వేసులు అంటున్నారా? ఏంటి రేపు పొద్దున ఆయన తీసుకోడా? కేశవ్ గారు, భూమి లేకుండా పరిశ్రమలు వస్తాయా? భూమి లేకుండా విద్యా సంస్థలు వస్తాయా? భూమి లేకుండా ప్రాజెక్టులు వస్తాయా? భూమి లేకుండా రాజధాని వస్తాయా? ఇప్పుడు ఈ ఆర్థిక నగరం చూడండి, ఈ ఆర్థిక నగరం భూమి ఎవరు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటారు. ఉన్న రాజధానికి అన్ని లక్షల కోట్ల రాజధానికి పెట్టేస్తే రాష్ట్రం అంతా అబాస్పాలు అవుతుంది, అడుగు తినాల్సి వస్తుందని కదా వైసీపీ వాళ్ళు చెప్తున్న వాదనే అది కదా ఫస్ట్ నుంచి. కేశవ్ గారు, రాజధానికి మళ్ళీ మీ భూసేకరణ చేస్తున్నారు, ఎందుకంత భూమి తీసుకుంటున్నారంటే అది ఒక అంశం. మాట్లాడండి, దాని ప్రభుత్వం చెప్తుంది సమాధానం. ప్రభుత్వం చెప్తుంది ఎందుకు తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అని. రైతులు కూడా మేము ఆ గ్రామ సభలో అడుగుతున్నారు. మీరు 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడే రైతులు ఇన్ని యొక్క అకసాట్లు పడ్డారు, పాదయాత్రలు చేశారు. రేపొద్దున ఏదో దిక్కుమాలిన పరిస్థితి వచ్చి మళ్ళీ ఏదైనా మార్పు జరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 60,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటంటే పెద్ద ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఆ భూములు తీసుకుంటానికి మీరు మాట్లాడితే మాట్లాడను సార్, తప్పేమి లేదు. కానీ ఈ రాజధాని అమరావతి వేసిందనే మాట కాదు, ఇది దుర్మార్గం కాదు. అసలు వ్యక్తిని పట్టుకోలేదు కదా, అసలు వ్యక్తిని పట్టుకోకుండా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వేధిస్తున్నారా? అసలు వ్యక్తిని కూడా పట్టుకుంటారండి. ఆయన పారిపోయాడు. బహుశా నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ సాయంత్రం 4 గంటలకు సాక్షి కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే నాకు తుళ్ళూరు నుంచి పువ్వాడు సుధాకర్ కూడా ఫోన్ చేశాడు నన్ను హాజరవ్వమని. అంటే నేను అనేది ఏంటి సార్ అంటే, ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి కేశవ్ గారు. ఎందుకంటే ఏ ఫుల్ స్టాప్ లేకపోతే, నేనే మాట్లాడాను సార్, దీని మీద కనుక చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అవుతుంది అని చెప్పేసాను. ఎందుకంటే రాజకీయాలు చేయటం. నేను ఒక మాట చెప్తాను సార్, మీకు అమరావతి మీద 2 దాడులు జరిగింది. ఒకటేమో ఆర్థిక దాడి. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఏ చెట్టు పెరగకుండా, ఏ మొక్క నిలవకుండా, అక్కడ అభివృద్ధి జరగకోకుండా 3 రాజధానుల దాని మీద దాడి చేశారు. ఇప్పుడు సాంస్కృతిక దాడి జరుగుతుంది. అంటే రేపొద్దున కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, అమరావతిలో మేము ఇంత అభివృద్ధి చేశాము,
ఇలా రాజధాని అక్షయపాత్రగా మార్చామని చెప్పుకుంటుంది కాబట్టి అది పనికి మాలిన ప్రాంతం, అక్కడ అవినీతి జరుగుతుంది, లక్షల కోట్ల రూపాయలు ఒక దగ్గరే పెడుతున్నారు అని మాట్లాడు. లక్షల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టినా 2 చోట్ల పెట్టినా రాష్ట్రానికే కదండి పెట్టేది, రాష్ట్రానికే కదండి పెట్టేది. ఇప్పుడు నేను ఇందాక ఒక కారు ఎక్కితే కాశీ నుంచి వచ్చాడండి కృష్ణ యాదవ్ అని, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ముంబైలో బతుకుతున్నారంటే అర్థం ఏంటి? ఈ దేశానికి సంబంధించిన ఆర్థిక నగరమేనా? ఇప్పుడు అంటే ఆ ప్రాంతీయ మనస్తత్వాన్ని వైసీపీ పార్టీ వెళ్ళనాడాలి. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే 3 రాజధానులు అనే ఒక నినాదం ఎప్పుడైతే ప్రజా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసిందో మీరు సమీక్షించుకోండి ఆ విధానాల మీద. రాజధాని జోలికి పోమాకండి, రాజధాని మీద తప్పులు జరిగితే మాట్లాడండి. రాజధాని మీద తప్పులు జరిగితే ఎవరైనా మాట్లాడతారు, ఆహ్వానిస్తాం, ప్రతిపక్ష పార్టీగా ఆహ్వానిస్తాం. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు మాట్లాడలేదండి, ఇతర రాజకీయ పార్టీలు మాట్లాడుతూనే ఉండే కదా, అది ప్రభుత్వం సమాధానం చెప్తుంది కదా. కానీ ఈ హననం కుట్రపూర్తిగా చేసిన పని అండి. కాబట్టి కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేయడంలో తప్పులేదు, కృష్ణరాజుని అరెస్ట్ చేయడంలో తప్పులేదు. కాబట్టి నేను ఒక దళిత సామాజిక కులాల నాయకుడిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తింపజేయాలి, ఆ కేసులు కూడా వర్తింపజేసి వాళ్ళని కోర్టుకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే దీన్ని గుణపాఠంగా తీసుకొని నేను చెప్తానండి, వైసీపీ నాయకులకు కానీ అమాయకులకు కానీ సోషల్ మీడియాలో అమాయకంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసి మనం ఏదైనా మాట్లాడొచ్చులే, మనకేం కాదు, అన్నయ్య పుస్తకం పెట్టుకోమంటాం, పేర్లు రాసుకోమంటాం, మనం పేర్లు రాసుకుందామని కనుక ఎవరైనా బోరుగడ్డ అనిల్లాగా, పోసాని కృష్ణమురళిలాగా, కేఎస్ఆర్ లాగా విర్రవీగితే పరిష్కారాలు ఎలాగనే ఉంటాయండి? జైలు పాలవ తప్పదు. అరెస్ట్ తర్వాత సీక్వెల్ అలానే ఉంటుందా? పోసాని కృష్ణమురళిని తిప్పినట్టుగా రాష్ట్ర, ఎందుకంటే నేను ఒకరోజు 52 కేసులు నమోదైనాయంట రాష్ట్రం అంతా దీని మీద. పోసాని కృష్ణమురళిని ఎట్లయితే తిప్పారో రాష్ట్రం అంతా చూపిస్తారో కొమ్మినేని శ్రీనివాసరావుకి, రేపు దొరికితే కృష్ణరాజుకి? ఇప్పటికైతే నాకు తెలిసి దాదాపు 10-15 చోట్ల కేసులు నమోదైనాయి. 52 లెక్క వచ్చింది, 52 లెక్క వచ్చింది. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద పెడితే 90 రోజుల పాటు జైలు రాదు, బెయిల్ రాదు. ఆయన కూడా కింద పడుకోలేడు, నొరక మంచం ఇచ్చినా కూడా ఆయన పని చేయదు, ఆయనకి ఇండియన్ కబోర్డు పనికిరాదు, నరిసిన వ్యక్తి. అందుకని నేను ఒక మాట చెప్తానండి, ఆయన కూడా అదే అంటాడు, వయోవృద్ధుడిని సీనియర్ సిటిజన్ని నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? ఒక ఛానల్లో జరిగిన డిబేట్ని ఆసరాగా చేసుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పని కూడా ఆర్గ్యూ చేశారు కొమ్మినేని శ్రీనివాస్ గారు అని బయటకు వచ్చింది. కొమ్మినేని శ్రీనివాస్ గారు చాలా ఆర్గ్యూ చేస్తారండి, ఎందుకంటే నిన్న చెప్పిన దానిలో కూడా ఆయన ఎక్కడ పశ్చాత్తాపం ప్రకటించలేదు. నా ఛానల్లో నా యొక్క పరిధిలో తప్పు జరిగింది, నేను మహిళల్ని, అమరావతి మహిళల్ని నేను క్షమాపణ కోరుతున్నాననే మాట అనలేదు. మేము ఏదో అన్నాము, లైట్ తీసుకోండి అనే ఒక ఏహ్యభావం. అంటే ఏం చేస్తారు మీరు? బహుశా నాకు తెలిసి మా జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకం పెట్టుకోమంటారు కాబట్టి మరి నాన్న పుస్తకం పెట్టుకుంటున్నాడేమో, అందులో ఏమైనా రాసుకుంటున్నాడేమో. కానీ నేనేంటంటే ఆయన వయసుకి అది పనికిరాని మాట, వాళ్ళ హోదాకి పనికిరాని మాట. నేను కేశవ్ గారు రాజకీయ నాయకుడు, రాజకీయాలు ఎన్నైనా మాట్లాడొచ్చండి. నేను ఇంకో మాట కూడా చెప్తా, అసలు భువనేశ్వరి దేవి గారిని తిట్టడంతో పోలిస్తే 100 రెట్లు ఎక్కువండి పదజాలం. అసలు మీకు వినటానికే జుగుప్సాకరంగా లేదండి. ప్రాంతం మొత్తం మీద వేశారు కదా ముద్ర, ఒక ప్రాంతం మొత్తం మీద వేశారు. తప్పనిసరిగా నేను అనేది ఏంటంటే, ఇంకొంతమంది ఎవరన్నా వైసీపీ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వేరే అభిమానులు కానీ, మేము ఏదైనా చేయొచ్చని కనుక, ఏదైనా కనుక ఎలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే చట్టం చర్యలు తీసుకుంటుందండి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆరంభం, ఇది ఆరంభమే. రైట్, ఇంకా సిరీస్ ఉంటుంది, అయితే సిరీస్ ఉండాలని కూడా కోరుతున్నానండి. అది 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 మీరు కూడా కోరాలి కేశవ్ గారు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటాం. చట్టం తన పని తాను చేయకపోతే చట్టం పని కూడా మేమే చేస్తామండి. మీకు ఆ ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంది, నేను చెప్పక తప్పదు. నాకైతే కొద్దిగా ఓపిక తక్కువ, ఎందుకంటే కారం మెతుకులు ఎక్కువ తింటాను నేను. ఎట్టి పరిస్థితుల్లో క్షమించమండి, ప్రజలు చట్టాన్ని చేతుల్లో తీసుకునే పరిస్థితి కూడా వస్తుందండి. కాబట్టి నేను ఒక చివరి మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మహిళా మనుల్ని అవమానపరిచినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ ఇప్పటి వరకు చెప్పలేదని క్షమాపణలు కోరుతున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్షమాపణ కోరటం అంటే ఇసుక నుంచి తైలం తీయటం లెక్క. ఇసుక నుంచి తైలం వస్తుందండి, ఆయన క్షమాపణతో మాకేం పని అండి. కాబట్టి తప్పనిసరిగా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయాలి, ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టాలి, చట్టం తన పని తాను చేసుకుంటుంది. రైట్ థ్యాంక్ యూ బాలకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతి మహిళల్ని కించపరిచినటువంటి విధానంలో ఉద్దేశపూరితమైనటువంటి అంశాలే ఉన్నాయి. అలానే కొమ్మినేని శ్రీనివాసరావు కానీ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజు కానీ ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాంత గౌరవాన్ని తగ్గించేటువంటి కుట్ర ఇది. అమరావతి పైన
ఒక దశలో ఆర్థిక విధ్వంసం పేరుతో జరిగినటువంటి దాడి ఇప్పుడు సాంస్కృతిక విధ్వంసానికి దారితీస్తున్నటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బాలకోట గారు డిమాండ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.